అందరికీ మరణాత గట్టిగా చెబుదాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో మరొక్క నిలబడని భాగ్యం ఇచ్చావు. నీ పిల్లైన వారిని పేరు దీవించమని, నీ ఆశీర్వాదాలతో నింపమని, మేలుతో నింపమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ప్రభునేస్తున్న కృపా సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత. దేవుడు చేసిన ప్రతి ఉపకారమును బట్టి ఆయనకి ఎన్నో కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దైవాభిషేకముతోనూ దైవ దీవెనతోనూ మన బ్రతుకులు వర్ధిల్లినట్లుగా దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని మనం అనుసరించవలసిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇంకా ఎవరు మన వాళ్ళు వచ్చినట్టు లేరు, నెమ్మదిగా వస్తున్నారు. చాలా సంతోషం. వాక్యం చదువుకుందాం. పరమగీత గ్రంథములో 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అమ్మా, నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు ఈవేళ సువాసన గలది, పూసుకున్న పరిమళ తైలం. ఒకసారి చెప్పండి మీ అందరూ. అమ్మ, చాలామంది మరి చక్కటి మొగల్ ఫోల్ అనే మా చిన్నప్పుడు ఉండే సెంటు జమీందారులు వాడేవారు, సుగంధద్రవ్యాలు. ఆ సెంటు వాడితే ఆ మనిషి మన గేటు కాడుంటే తెలిసిపోయింది ఈయన ఎవరు అంటే. అప్పుడు క్వాలిటీ వాడేవారు. ఈ క్వాలిటీ వాడడం వల్ల ఏం తెలిసేదంటే, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన సువాసనగా ఆ సెంటు కనబడేది. అంటే వాళ్ళు ఏం పూసుకున్నారు? సెంటు పూసుకొని చక్కగా వచ్చేవాళ్ళు. చాలామందిలో మనం చూస్తే అదొక పెద్ద ఇంట్రెస్ట్. మా పాస్టర్ గారిలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన సెంటు లేకపోతే రాత్రి పడుకున్నప్పుడు కూడా సెంటు కొట్టుకొనే పడుకునేవాడు ఆయన. మన కిరణబాబు గారికి సెంట్ అంటే ఆయనకి నచ్చదు. ఈయన రూములోకి వస్తే ఆయన ఫ్యాన్లన్నీ స్పీడ్ పెంచేసేవాడు. ఆయన అంత వాసన అంటే ఇష్టం. సుగంధద్రవ్యాలంటే సుఖమైన జీవితం, ఆనందదాయకమైన జీవితం అన్నీ ఉండాలి కదా. భోజనం బాగోవాలి, మంచి ఫ్యాన్ ఉండాలి, అన్ని సదుపాయాలనే. అన్నిట్లో గొప్ప సదుపాయం వస్త్రధారణ. వస్త్రధారణ మీద ఇంకా ఏం కావాలి? సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యాలు. ఇవన్నీ మరి మనిషికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేవిగా ఇవి ఉపయోగకరంగా ఉన్నాయి. అందువల్ల సంఘము మరి ప్రభు యొక్క ప్రేమను కొనియాడుతూ ఉంది. కొనియాడుతున్న ప్రేమలో నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది. కాబట్టి పరిమళించేటువంటి ప్రభావము అంటే ఎక్కువగా దేవునితో సహవాసం మనం చేసినప్పుడు ఆయన యొక్క వైఖరి, ఒక భర్త యొక్క వైఖరి భార్యకే అర్థమవుద్ది. అలాగే ప్రభువుతో సహవాసం చేసే సంఘానికి ఆయన ప్రేమలో ఉన్న మాధుర్యము, అందరూ ప్రేమని చెప్పుకోవచ్చు, ప్రేమగల దేవుడని కూడా చెప్పచ్చు. కానీ ఆ ప్రేమలున్న మాధుర్యము స్వయముగా అనుభవించే వారికే అర్థమవుద్ది. దేవుని స్తోత్రం. అందువల్ల సంఘము మధురాతి మధురైన
అనుభూతి కలిగి ఉంది. మధురమైన అనుభూతిలో మనం చూస్తే నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది. ఈవేళ మనము ఆయన పూసుకున్న పరిమళ తైలం సువాసన ఇంచుమించుకు 2-3 వారాలు ధ్యానించిన తరగని ఆశీర్వాదకరమైన బోధిది. కాబట్టి మనం మనిషి వాసన చూస్తే కంపు కొట్టింది అనుకోండి, పక్కలవై అంటాం. ఎందుకని అది మనం అనుభవించలేని కష్టం అనిపించినప్పుడు. అలాగైతే సంఘము ప్రభు యొక్క కార్యాలన్నీ జ్ఞాపం చేసుకొని ప్రతి విషయంలో కూడా ఆయన ప్రేమను కొనియాడినటువంటి సంఘానికి ఆయన ఎలా ఉన్నాడు? పరిమళము. దేవుని స్తోత్రం. మొదట చూస్తే తైలము యొక్క గుణం చెప్పండి. తైలము యొక్క గుణం, ప్రతిదానికి ఒక గుణం ఉంటుంది కదా. తైలం యొక్క గుణాన్ని మనం చూస్తే చూడండి, సువాసన ఏంటమ్మది? 45వ కీర్తనలో 8వ వచనం చదువుకుందాం. 45:8. ఎవరైనా త్వరగా చదవాలా? నీ వస్త్రమెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగపట్ట వాసనే, నగరాలు చాలు. దేవుని స్తోత్రం. ప్రియులరా, నీ వస్త్రము, నీ వైఖరి ప్రభునందు ప్రియులరా ప్రభు యొక్క కార్యాలు జ్ఞాపం చేసుకున్నట్లయితే మరుపురాని విజయాలు ఉన్నాయి విశ్వాస జీవితంలో. ఆయన పాపి యొక్క పాపం నుంచి విడిపించి తన స్వరక్తం సంపాదించుకున్న సంఘములో ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో. సారూప్యత. అందుకనే గోపరస అన్నాడు. ఏ రసం? గోపరసము అనే మాట మనం చూస్తుంది. వాసన బాగా ఉంటుంది కానీ దాని పదార్థం చేదుగా ఉంటుంది. అలాగే మనకి యేసు ప్రభు కార్యాలు గొప్పవి. యేసు ప్రభు గొప్పవాడు. ఆయన గొప్ప అద్భుతమైన దేవుడు. దేవుడు స్తోత్రం. కానీ ఆయన పొందిన శ్రమలు మా భయంకరమైన శ్రమలు. దేవుని స్తోత్రం. అవన్నీ ఎవరి వల్ల కలిగాయి? సంఘమైన నీ వల్ల, నా వల్ల. ఆయన కలిగిన బాధలు బయటికి వాసన వస్తుంది కానీ చేదు అనుభవాలు ఏమున్నాయి? ఆ పదార్థంలో చేదున్నట్టుగా ప్రభు పొందిన శ్రమలో ఏముంది? బాధ ఉంది. ఏముంది చెప్పండి? బాధ. ఎబ్రీ పత్రిక 5:7లో మహారోదన ఉంది. ఏముంది చెప్పండి? ప్రభువుకి మహారోదన. పరమగీత గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. 3:6 వచనం ఒకసారి, 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అమ్మా, ధూమ స్తంభములా స్తంభమా? అరణ్య మార్గమున ఇది ఏమి? ధూమస్తంభం అంటే పొగ. పొగ ఎలాగ పైకి వెళ్తుందో, వ్యాపిస్తుందో, అలాగూ సంఘం యొక్క జీవిత విధానం. దేవుని స్తోత్రం. ఇది ఏమి? ఆశ్చర్యము. దేవుని స్తోత్రం. ఆశ్చర్యపరిచే ఒక సువాసన కలిగిందిగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఏమి? చదవమ్మా. గోపరసముతోనూ సాంబ్రాణితోనూ. ఇక్కడ మనం చూస్తే వ్యాప్తి కలిగిన వాడు క్రీస్తు. శ్రమ పొందినవాడు గోపరసమే క్రీస్తు. గుగ్గుల వంటి విజ్ఞాపనకర్త ఎవరు చెప్పండి? సాంబ్రాణి అంటే ఏంటి? స్వస్థపరచు యెహోవాను. ఆయనలో స్వస్థత ఉంది, రోదన ఉంది, కన్నీరు ఉంది, కష్టం ఉంది.
ఈ లక్షణాలన్నీ కూడా ఎవరు పూసుకున్నారు? ప్రభువులో నుంచి వచ్చే లక్షణాలు ఆస్వాదిస్తుంది సంఘం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, సెంటు మనం పూసుకోకపోయినా పూసుకున్న వారి పక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది? మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏం మాట్లాడలేదు, మీరందరూ నెమ్మదిగా ఉన్నారు. స్పందన రావడం లేదు. సువాసన మీరు కూడా వచ్చే వారం మంచి ఏం పూసుకోవాలా? సెంటు పూసుకొని రండి. హాల్ అంతా గుమగుమలాడుద్ది. ఆడదా? 2 దర్శన పత్రిక 2వ అధ్యాయం 13 చదువుకుందాం. 13వ వచనం ఎవరైనా చదవచ్చు, పర్లేదు. ప్రభు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఆయన ఆత్మ మిమ్మును పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును, దేవునికి వందనాలు. దేవుడు ఏం చేస్తాడట? ఇట్టి పరిమళ సువాసన కలిగిన ప్రభువును అనుభవించడానికి, ప్రభువుతో సహవాసం చేయడానికి, ప్రభువును కలిగి ఉండడానికి, ప్రభు వాక్యం చేత నింపబడ్డానికి, ప్రభు వాక్యముతో నింపబడి వర్ధిల్లడానికి ఆయన ఆదిలోని మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఏర్పరచుకొనెను. ఏం చేశాను? ఏర్పరచుకొనెను. పరిశుద్ధుని సీని వరములు పరిశుద్ధుని మీ వరములు. చాలా జాగ్రత్త పాడతామా. ఒకరు స్వరం పెంచండి అమ్మా. నాదా బింది, ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వు ఊరుకున్నాను చూస్తున్నావా? అలాగ అన్నోలే మీరు అందరూ. నోరు లేనట్టు, మాట రానట్టు. పంపుల దగ్గర ఏమంటారు అనేవాళ్ళు. ఇప్పుడంటే ఎవరు కొలయాలకు వచ్చేసింది. అవునా? నోరులో లేనట్టు పరిశుద్ధుని నీ పరిశుద్ధ పౌరమా. చూడండి, కొలాయి దగ్గర నీళ్ళు పడుతున్నారంట విశ్వాసులు. ఆమె విశ్వాసి, ఈమె విశ్వాసం బాగా. నీళ్ళు సరిపోవట్లేదు కాబట్టి ఇద్దరికి పెద్ద గొడవ వచ్చింది. గొడవ వచ్చినాక భయంకరంగా బాధపడదు. అవతల ఆమె అన్యురాలు, ఈ విశ్వాసి. ఈ విశ్వాసి అన్యురాలు కంటే ఎక్కువ బూతులు తిడుతుందంట. ఆమె ఏమంటుందంట, ఏమ్మా నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, బూతులు తిట్టొచ్చా అంటే ఇంక 2 పెంచి మరీ తిడుతుందంట. అదే సమయంలో పాదిరి గారు ఈదులోంచి వస్తున్నాడంట. ఏం చేయాలో అర్థం కాక హల్లెలూయా హల్లెలూయా అందంట. ఈ అన్యరాలు విశ్వాసం ఏమనుకుందంట, ఇది కూడా ఒక తిట్టేమో, నాకు తెలియని తిట్టి తిడుతుంది ఏదో భాషలో, నీకే హల్లెలూయా అందంట ఆమె. నీకే హల్లెలూయా అంటే నీకే హల్లెలూయా అందంట. నామేమంటుంది, ఇంకా హల్లెలూయా అంటే పాస్టర్ గారు వచ్చేసి హల్లెలూయా అన్నాడంట. చెప్పండి, మనం కొంచెం దూరం ఆఖరికి పాస్టర్ గారికి తెలిసేటప్పటికి, ఏమంటే మీరు బూతులు తిడతారా అని అడిగిందంట ఆవిడ. బూతులు ఏంటమ్మా అంటే, ఆమె నన్ను బూతులు తిడుతుందని నేను కూడా హల్లెలూయా అన్నానందంట కదా. నోరు పెంచండి. సన్నిధిలోకి వచ్చి నాకు మాటలు రాని వాళ్ళలాగా, ఏమి తెలియని వాళ్ళలాగా, ఎక్కడ అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళే మీరు. కొంచెం మాట్లాడండి, చక్కగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 5వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో 2వ వచనం అంటాడు, మీరు పరిమళ వాసనగా నుండు కొరకు ఆయన తన్ను తాను
అర్పించుకొనెను. మనం ఎలా ఉండాలా? పాపపు మాటలు, పాపపు భాష, దురాలోచన కలిగిన లేక ఇవన్నీ మనసుకుంటాయి. నోటంట వచ్చే ప్రతి మాట మనం పలికితే సువార్త, సాక్ష్యము, ఆత్మీయత మనం మాట్లాడుతుంటే ఎదుటివారిలోనికి దేవుని ఆత్మ వచ్చి వారిని కదిలించినట్టుగా నీ వాక్కు దైవ వాక్కుగా వెళ్ళాలి వారిలోకి. అలాగూ మనం సువాసన ఇవ్వాలని ప్రభు తను తాను ఏం చేసుకున్నాడు? మన కొరకు అర్పించుకున్నాడు. నీకు నువ్వు బ్రతకడం క్రైస్తవుడు అంటే ఒకరోజు నువ్వు అర్చుకుంచుకోవాలి. నా కొరకే ప్రాణం పెట్టిన ఆయన కొరకు నేను మాట్లాడాలి. గట్టిగా చెప్పాలి. ఎవరి కోసం మాట్లాడాలి? నేను నా కొరకు ప్రాణం పెట్టిన వాడు ఆయన ఉన్నాడు. నా కొరకు సర్వం దారపోసిన వాడు ఒక ఆయన ఉన్నాడు. నేను మాట్లాడే మాటలో ఏ చిన్న శబ్దం తేడా వచ్చినా తగ్గినా ఆయనకి నేను చేసే గాయం అవుతుంది, నా వల్ల ఆయనకి గాయం అవుతుంది అనే ఒక భయం అనేది అందుకని పరిమళించాల. చక్కటి మాటలు, చక్కటి పాటలు. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే ప్రభునందు ప్రియులరా, ఈ తైలము దేవుని లేఖనమును బట్టి చూస్తే పరిశుద్ధమైనది. పోయబడిన తైలం ఎలాంటిది? పరిశుద్ధతను ఇచ్చేది. మనం గమనించినట్లయితే చూడండి, వాక్య గ్రంథములో నిర్గమకాండములో 30 అధ్యాయం 29వ వచనం చదువుదాం. 30 అధ్యాయము 29వ వచనం త్వరగా చదవండి. 29వ వచనం. అతి పరిశుద్ధమైనదిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. ఈ తైలము అతి పరిశుద్ధమైనదిగా ప్రతిష్ఠించవలెను అని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది మనుషులు వాడకూడదు, దేవుని సన్నిధి వరకే అది వాడబడాల. అది దేవుని మహిమార్థమై వాడబడే తైలంగా ఉండాలని. అలాగే దేవుని పిల్లరా, మానవుల రక్షణ కొరకు పోయబడింది ఆయన రక్తం. దేవునికి స్తోత్రం. లేవీ కాండములో 10వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. చెప్పండి ఒకసారి అమ్మా, ఏం కోరుకుంటున్నాడు? పరిశుద్ధత. చెప్పండి, చదవండి ఎవరైనా. మీరు చావకుండానట్లు నీవు నీ కుమారులను చూడండి, మీరు ప్రతిష్ఠింపబడే దారి నుండి ఏమేం చేయాలా? మాట్లాడట్లేదు. మన చుట్టూ కొట్టుకున్నోళ్ళు లేరా? తిట్టుకున్నోళ్ళు లేరా? తగులాడినోళ్ళు లేరా? అబద్ధాలాడినోళ్ళు లేరా? మోసగించిన వాళ్ళు లేరా? చెప్పండి. ఆక్రమించుకున్న వాళ్ళు లేరా? అక్రమకారులు లేరా? కామకులు లేరా? చెడిపోయిన వారు లేరా? చెడగొట్టేవారు లేరా ఈ సమాజంలో? అందులో నీవు పరిశుద్ధమైన దానిగా ఉన్నావు. దేవుని స్తోత్రం. అందువల్ల ఈ పరిమళ తైలము అనేది ప్రభు యొక్క జీవితం అనేది నీకు ఇచ్చాడు గనక ఈ చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా చెడిపోయింది గనక ఆ చెడిపోయిన ప్రపంచంలో నీవు కనిపించాలా. ఎలా కనిపించాలా? పరిశుద్ధముగా. చెప్పండి. లోకానికి, లౌక్యానికి, మద్యానికి, ఇతర చెడన్నిటికీ క్రైస్తవ జీవితం ఎలాంటిది? దానిలో నుంచి నువ్వేం చూపించాలా? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ పాడైపోయారు కాదు, నేను పాడు కాలేదని పాడైన వారందరూ చూడాలా, చెడిన వారు చూడాలా, మంచివారు చూడాలా. నీవు మంచిదే. ఏమంటారు చెప్పండి? ఇక్కడ మనం చూస్తే అంశ నీళ్ళు పాలు వేరు చేస్తుందంట. అంతేనా? అంశేనా అమ్మా? నీళ్ళు తాగుద్దా, పాలు తాగుద్దా? అది పాలే తీసుకుంటుంది.
లోకములో ఉన్న మన జీవితంలో దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క ప్రభావమును కనపరచు జీవితం కావాలి. కానీ వాడు చెడిపోలేదా, వీడు చెడిపోలేదా, వాడు మాట్లాడలేదా, వీడు మాట్లాడలేదా, అయ్యగారేమో ఆడు తాగితే ఏమండో నేను తాగితే అని అంటాడంటే అర్థం ఏంటి? ఒకరితో పోల్చుకోవద్దండి. నీ జీవితం నువ్వు కాపాడుకోవాలా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఇటువంటి వారై ఉండాలి. అహరోను కుమారులు అలా చేయలేదు కనుక దేవుని సన్నిధిలో అగ్ని వచ్చి ఏమైపోయారు? ఇవాళ క్రైస్తవులు కూడా దేవుని భయం లేకుండా ఈ తప్పులన్నీ చేస్తున్నారు కనుక వృద్ధి లేకుండా వారికి ఉన్న ఆత్మీయత దహించబడుతుంది. వారి బలహీనతలు పెరుగుతున్నాయి, వారి బాధలు పెరుగుతున్నాయి, వాళ్ళ నమ్మకం తరుగుతుంది. లోకులకి నీకు పెద్ద తేడా కనిపించడం లేదు. ఎందుకు అని అంటే మరి అహరోను కుమారులు అన్యగ్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టారు కనుక దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. లోకాన్ని తీసుకొచ్చి నీ జీవితం అనే బలిపీఠం మీదకి ఎప్పుడు తెచ్చుకుంటావో దేవుని ఉగ్రతకు గురవుతావు. అది వ్యాధి కావచ్చు, కరువు కావచ్చు, కష్టం కావచ్చు, ఆపద కావచ్చు, చివరికి మరణం కావచ్చు, నరకం కావచ్చు. కాబట్టి ఏ తైలం ఇది? పరిమళ అంటే దాని యొక్క గుణం ఎలాంటిదంటే అంతమందిలో ఉన్న నిన్ను ప్రత్యేకంగా చూపించగలిగినటువంటి శక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉంది. దేవుని స్తోత్రం. గట్టిగా చెబుదాం ఇప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రభునందు ప్రియులరా, పరిమళ తైలమును గూర్చి మనం గమనించినట్టు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని జ్ఞాపం చేస్తుంది, పరిశుద్ధుని యొక్క శక్తిని జ్ఞాపం చేస్తుంది, పరిశుద్ధుని యొక్క. అందుకని నీవు పరిశుద్ధముగా ఉన్నావా? నీవు ఉండాలి. లోకముతో కాదు, ఆఖరికి పాదిరి కూడా కాదు, నీ పక్క విశ్వాసం కూడా. నీకు నీవే నీ ప్రభుని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఎవరిని దృష్టిలో పెట్టుకొని? దేవుని స్తోత్రం. కాబట్టి మొదటి దశలోని పత్రికలో 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. 3-4 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని స్తోత్రం. నేను ఎలా? దేవుని చిత్తం అంటే ఏంటి? మీరు పరిశుద్ధ జీవితం జీవించడం దేవుని చిత్తం, కానీ అన్నిట్లో కలిసిపోవడం కాదు. అందరిలో ఉన్నాం కదా, అన్నీ మాకే ఉన్నట్టు కాదు. కనుక 4వ వచనంలో చదవమ్మా. మీలో ప్రతి వాడును, అందరూ చెప్పండి, మీలో దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక, ఎలా ఉండాలట? పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగుండుటయే ఎవరి చిత్తం? దేవునికి స్తోత్రం. తమ తమ ఘటం అంటే కొండ అంటే జీవితం. నీ జీవితాన్ని యేసుక్రీస్తు ఒకసారి బలైపోయి ఆయన అమూల్య రక్తం చిందించి నిన్ను శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు. ఇక జీవితం మాటికి నీవు దాన్ని నాశనం చేయకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. నీ ఇంట్లో ఉన్న నీటి కొండ ఏం చేస్తావు? నీళ్ళు అలాగే పడతా, కడుగుతావా? ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఎలా ఉంటావో మాటలందరి పాపములు మన్నించమని అన్నారు దైవజనులు. పాపక్రియలు అతి దుఃఖముతో, పాపక్రియలు అతి దుఃఖముతో అంటే పాపాన్ని అంటినప్పుడు పరిశుద్ధత కలిగిన వారు చాలా కష్టపడిపోతారు, చాలా బాధపడిపోతారు. దేవుని పిల్లరా, పరిశుద్ధతకున్న తీరు చెప్తాను. ఒక మహారాణి గారు
తన కుమారునికి పెళ్లి చేయాలనుకున్నారు. ఏం చేయాలనుకున్నారు? పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఎన్ని ఊర్లు తిరిగినా కానీ పెళ్లి కుమార్తె సిద్ధం కావటంలా, దొరకడం లేదు. వెతికి 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 ఇక ఆస్తి చదువుకుంది, ఇంకెక్కడ దొరకలే. ఎవరు నచ్చట్లేదు ఈ అబ్బాయికి. తల్లి బాధపడుతూ ఉంది. ఓ రోజున మంచి వర్షం కురుస్తూ ఉంది. ఇద్దరు కన్యకులు గుర్రాల మీద వెళ్తా ఈ రాజు కోట దగ్గర ఆశ్రయం పొందుదాం ఈ వర్షానికి అని చెప్పి వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఈ రాజుగారి తల్లి చూసింది. అరే, ఎవరు ఆడపిల్లలా ఉన్నారు అని చెప్పి లోపలికి రమ్మని వారిని ఆహ్వానించి వారికి వస్త్రాలు ఇచ్చి వసతి ఏర్పరిచి, అమ్మ ఈ రాత్రి రెస్ట్ తీసుకోండి, పొద్దున్నే వెళ్దురు కానీ అని వారిని ఒక రూమ్ ఇచ్చి వాళ్ళకి అప్పగించింది. చెరొక బెడ్ ఇచ్చింది, పడుకున్నారు. తెల్లవారి వెళ్ళి అమ్మ కాఫీ తాగుతారా అని అంటే ఒక అమ్మాయి చక్కగా ముఖమంతా చక్కగా ఉంది, శుభ్రంగా ఉంది. మరొక అమ్మాయి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఏమ్మా మా ఇంట్లో పడుకోవడం నీకు నిద్ర పట్టలేదా, అలవాటు లేదా ఏంటి అని అడిగింది. ఏం లేదా అంటే రాత్రి నుంచి తెల్లవార్లు ఈ పడకలో ఏదో గుచ్చుకుంటుంది నాకు. అది ఏంటని వెతికేటప్పటికి తెల్లవారిపోయింది. తీరా చూస్తే అందులో ఒక చింతపిక్క ఉందట. ఎంత ఉంది అంటే ఆమె యొక్క శరీరము ఎంత సున్నితమైనదో చెప్పండి. ఎలాంటిదంట? ఆ చిన్న చింతపిక్కను కూడా తట్టుకోలేక తెల్లవారులు నిద్ర లేకుండా. అప్పుడు ఆమె గ్రహించింది. ఎందుకంటే ఈ చింతపిక్క ఎవరు పెట్టారు? రాజుగారి తల్లే పెట్టింది. ఇందులో రాకుమారి ఎవరో, ఇద్దరూ అందంగానే ఉన్నారు, ఇద్దరూ ఒకలాగే ఉన్నారు, ఇద్దరూ శుభ్రంగా ఉన్నారు. ఆమె బెడ్లో ఒక పెట్టినా ఆమె ముద్దు నిద్రపోయింది. ఈ నిద్రపోయిందా చెప్పాలా? ఆ పెట్టిన దాన్ని తీసి చూపించింది. ఆమె శరీరానికి అది సహించలేదు. అప్పుడు తన కుమారుని చెప్తుంది, నీకు తగిన భార్య ఈ అమ్మాయికైతే బాగుంటుంది. దేవుని స్తోత్రం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తన పరిశుద్ధతలో నువ్వు ఉన్నావా లేవా, సరిగా ఉన్నావా లేవా, బ్రతుకు సరిగా ఉందా లేదా, జీవితం సరిగా ఉందా లేదా అని పరిశీలించేవాడు ఆయన, పరీక్షిస్తున్నవాడు ఆయన. అందుకని ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయికి నిద్ర ఎందుకు పట్టలేదు అంటే ఆమె రాకుమారి కనుక ఆమె సున్నితమైన జీవితం అలవాటు. ఈమె చెలికత్తి కాబట్టి తిడుతుంది, మాట్లాడుతుంది, అన్నిటికీ జవాబుకి నీ మాట్లాడే అవసరం ఉండదు. దేవుని స్తోత్రం. ప్రియులరా, సంఘము కూడా పాప ఫలితాలు అంటుకొని బ్రతకడం లేదు, పాప ఫలితాల కొరకు బ్రతకడం లేదు, పాప ఫలితాలు ఆశించి బ్రతకడం లేదు. దానివల్ల వచ్చు నరకాన్ని లేక ఆ నరక యాతన తన ఇంట్లో తెచ్చుకొని బ్రతకడం లేదు. కేవలం క్రీస్తుతో బ్రతుకుతుంది. చెప్పండి ఒకసారి, ఎలా బ్రతుకుతుంది? సున్నితమైన సుకుమారైన జీవితం ఎలా ఉంటుందో ఆత్మ చేతిలో ఉండి, ఆత్మ వశములో ఉండి, ఆత్మ ఆధ్వర్యంలో ఎదుగుతుంది సంఘం. అందువలనే పరిశుద్ధతను పరిశుద్ధతగా చూపించగలదు, పాపాన్ని పాపంగా చూపించగలదు. ఈ ప్రపంచానికి క్రైస్తవ్యము ఇది పాపము, ఇది పరిశుద్ధత అని తేటగా చెప్పినందున పాపము అధికంగా చేసేవాడు, పాప వాంఛ ఉన్నవాడు, దుర్నీతి పరులు, నరహంతకులకు, అలాగే సకల దోపిడీగారులకు ఏది నచ్చలేదు? క్రైస్తవ్యము నచ్చలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, ఇక్కడ సువాసన గలది అనే మాట మనం చూస్తున్నప్పుడు రెండో అంశంలో ఏం చూస్తున్నాం? పరిశుద్ధత. చెప్పండి. దాన్ని నీవు గుర్తుపెట్టుకొని
మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ప్రతిష్ఠించుకొనుట. ఈ తైలములో ఉన్న ప్రత్యేకత ఏంటమ్మా? ప్రతిష్ఠించుకొనుట అంటే, ప్రతిష్ఠించుకొనుట అంటే అర్థం ఏంటి? సమర్పత. చెప్పండి. నా ఇష్టమిదిగో నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిది కేయిదియే యా సింహాసనమో తనువు కొనమీయో పనికి. ప్రియులరా, ప్రతిష్టత ఈ తైలములో ఉన్న ప్రత్యేకత దేనికి పనికి వస్తుంది? ప్రతిష్ఠించడానికి పనికొస్తూ ఉంది. కాబట్టి మనల్ని లోకములో ప్రజలలో అందరిలో ఒకరిగా జీవిస్తున్నప్పటికీ నీ జీవితం అది కాదని జ్ఞాపకం చేసేదే సమర్పితమైన జీవితం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఒక వచనాన్ని దేవుని వాక్యం నుండి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ప్రతిష్టతలో దేవుని యొక్క ప్రేమ నిండి ఉంది. ప్రతిష్టతలో దేవుని ఆలోచన ఉంది. ప్రతిష్ఠించడంలో తన కొరకు ప్రత్యేకపరుచుకున్న అనుభవం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ద్వితీయోపదేశ కాండములో చూడండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయం 6వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనముగా, దేవుని స్తోత్రం, నీవు పూసుకును పరిమళ తైలము సువాసన గలది. ఇది నీ బ్రతుకును ప్రతిష్ఠిస్తూ ఉంది, ప్రత్యేకపరుస్తూ ఉంది, ప్రత్యేకముగా నిలుపుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. దేవుని స్తోత్రం. అందువల్ల మన జీవితాలు పౌలు గారు రాస్తున్న మాట చూడండి. ఒక వచనాన్ని ముందు తర్వాత రోమా పత్రికలో 6వ అధ్యాయం 13వ చదువుకుందాం. 6వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే పౌలు గారు చెప్తున్న మాట, మరియు మీ అవయవములను నీతి సాధన. ఒకసారి అందరూ అనండి. నీతి దుర్నీతి సాధనములుగా పాపం. మళ్ళీ చదువు. మరియు మీ అవయములు దుర్నీతి సాధనములుగా. ఒకళ్ళు చదివితే నాకు అర్థం అవుతుంది. మీరు అందరూ చదివితే మీకు చదువుకుని నాకు చదువుతున్నారా? ఒకళ్ళు చదవండి ఎవరైనా. అయిపోయిందమ్మా, నేను చదువుతా. నేను చదువుతా. మీరు బైబిల్ ఇంటి దగ్గర చదవరు, ఇక్కడికి వచ్చి ట్రై చేస్తున్నారు. నేను కాసేపు మీతో మాట్లాడించడం. దేవుని స్తోత్రం. ప్రియులరా, మనం చదువు. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి మహిమ కలుగునుగాక. దుర్నీతి సాధనములు. కొట్టే అలవాటు చేతుకుంది, తిట్టే అలవాటు నోటుకుంది. కన్ను గీడుతారు కొంతమంది, కాలు దువ్వుతారు కొంతమంది. చెప్పండి, బాడీ లాంగ్వేజ్ అంటారు. అంటే ఆ కదలికల ద్వారానే
తప్పులు చేసేవాళ్ళు, పలు విధాలుగా ఈ శరీరానికి కొన్ని అలవాట్లు పడిపెట్టాం. ఇవన్నీ కూడా నీతి సాధనములుగా ఎలా మారిపోవాలా చెప్పండి? ఏ చేత్తో కొట్టి ఆ చేతినే చెప్పండి. అవసరమైతే నష్టపరుచుకుని ఎదురువారిని ఆదరించే చేతులు కావాలా, కనికరించే కనుదృష్టి కావాలా, నోటి మాట హృదయ ఆలోచన తలంపులన్నీ కూడా నీతి సాధనములుగా చెప్పండి. పౌలు గారు ఏమంటున్నారు? దేవునికి అప్పగించుడి. ఎవరికి అప్పగించాలా? సమర్పణ. సమర్పణ అనే మాట, అందుకనే ప్రతిష్టత. అందుకే 12వ అధ్యాయాలు ఏమంటాడు పౌలు? 12:1 మీ శరీరములు సజీవముగా దేవునికి సమర్పించుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన అలవాట్లలో మార్పు రావాలా, మన జీవితంలో మార్పు రావాలి. కారణం ఏంటంటే ఆ పోయబడే తైలము గొప్పది. ఆ పోయబడే బోధ లేక వినిపించే బోధ, ఆయన కార్చిన రక్తము, ఆయన ఇచ్చిన లేక ఆ సమర్పణ నిన్ను ప్రతిష్ఠించింది. చెడిపోకుండా, చెదరనివ్వకుండా, పాడు కాకుండా, పాడు కానీయకుండా నిన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట మనం చూస్తున్నట్లయితే ఆరోగ్యకరమైనది. చెప్పండి, ఏమిస్తుంది మనకి? ఆరోగ్యకరమైన ఆత్మీయమైన శుద్ధి కావాలా. నరులకి ఏం కావాలి? ఆరోగ్యం. అంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా వినగలం, మాట్లాడగలం. చిన్న మాటగానే కయ్యమంటారు వాళ్ళు. ఆరోగ్యం అంటే ఒంట్లో బీపీ షుగర్ ఉండి కాదు. చిన్న మాట కూడా సహించుకోలేరు. చిన్నదాన్ని కూడా నన్ను అంటావా, నన్ను ఆడుతావా, నేనంటే ఏమిటి, నేనంటే ఎవరు, నేను ఎలాంటి వాడినో, నన్నెందుకు పొగడలేదు, నన్నెందుకు ఇది చూపించాలి, చిన్న విషయానికి కూడా సహించుకోలేని స్థితి. ఇది ఆరోగ్యకరంగా లేదు జీవితం. ఆత్మీయత లేకపోతే ఆరోగ్యం ఎలా వస్తుంది? కాబట్టి ప్రియులరా, యెషయా గ్రంథంలో చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 1వ అధ్యాయము, అమ్మా, అరికాలు మొదలుకొని స్వస్థత కొంచెమైనను, కొంచెం కూడా ఓపిక లేదండి. చెయ్యి తగిలి కళ్ళు కనబడవా? ఆరోగ్యం లేదు. ఎన్నిసార్లు మాట్లాడతారు? కొంచెం వినమ్మా, వినండి అంటే నువ్వు చెప్పడం వినమా, మేము వినడానికే ఉన్నామా? ఇలాగ మాట్లాడే కొంచెమైనను ఏం లేదు. దేవుడు అంటాడు కొంచెమైనా ఓపిక. ఏ ఓపిక లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమకరమైనవన్నీ కోల్పోయారు. అందుకే ఓపిక లేని మాటలు, కోపము, కోపతాపాలు, ఎదురువారి మీద నిందించడం, పైపడిపోవడం. ఒక మహామహుడైన క్రీస్తుని కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. దేవుని స్తోత్రం. కాబట్టి దానికి ఏమంటాడు? పచ్చి పుండ్లు ఎలా ఉన్నాయి? గాయములు, అవి పిండబడలేదు, కట్టబడలేదు. తైలము అంటే అర్థం ఏంటి? స్వస్థతనిచ్చేది. దేవుని స్తోత్రం. మానవ బలహీనతలను, భయాలను తొలగించి పరిశుద్ధాత్ముడు అభిషేకముతో నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆయన గుణాతిశయాలన్నీ బయటికి రావాలి. ఆయన గుణాతిశయాలన్నీ బయటికి రావాలి. పరమగీతం 4:16 అంటాడు, ఉత్తర వాయువు ఏం చెయ్యము, దక్షిణ వాయువు ఏం చేయాలట? ప్రియులరా, ఉత్తరానేమో పర్వతాలు ఉన్నాయి, లేక సముద్రం ఉంది, దక్షిణేమో పర్వతాలు ఉన్నాయి. పర్వతంలో వచ్చే గాలి వేడిగా ఉంటుంది, సముద్రంలో వచ్చే గాలి చల్లగా ఉంటుంది. ఈ రెండు గాలులు నా ఉద్యానవనం మీద విసురుడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? శ్రమానుభవం ఉండాలి, ఆత్మానుభవం. ఎప్పుడైతే చలవ గాలి వస్తుందో
వచ్చే శారీరకమైన బాధలన్నింటినీ చల్లార్చడానికి ఉత్తరవాయువు రమ్మనండి. చలవగాలి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీద ఆయన ప్రభావం చూపినప్పుడు అన్ని శ్రమలు మర్చిపోతాం, అన్ని కష్టాలు మర్చిపోతాం. కాబట్టి ఇవాళ స్వస్థత లేదు అనే మాట అంటే శ్రమ భరించలేక, కష్టాన్ని భరించలేక, నష్టాన్ని భరించలేక, ఓర్పు లేని జీవితాలకు ఆత్మ ఏం చేస్తున్నాడు? అభిషిక్తుడుగా ఉండి నిన్ను బలపరిచేవాడై ఉన్నాడు. ఓసారి నీ వైపు చూసుకుంటే నీకు గాయమే తప్ప చెప్పండి, నీ దగ్గర ఎటువంటి మేలు లేదు. నీ జీవితంలో మాటలు ఏమిచ్చినా, ఏమున్నా, సంపదలు, సంరక్షణ ఎన్ని ఉన్నా కానీ నువ్వు గాయపడే ఉన్నావు. నీ గాయం కట్టడానికే ఆయన సిలువ మీద ఆయన స్వరక్తం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈవేళ ఇది తైలముగా ఆయన వాక్కు, ఆయన ప్రేమ తైలముగా నీ మీద పడి నీ గాయాలను మాన్పి నీ బ్రతుకులో ఎదురవుతున్న ప్రతి సమస్యాత్మకమైన పరిస్థితులని అనుకూలపరిచేవారు. అందుకే అయ్యగారు రాశారు, మానవుడు శ్రమను పొందక దైవా మానవుడేటు కానకపడిన వానిని దైవా మానవుని గజే యుగదా. చెప్పండి, కానక తెలుసో తెలియకో జీవితంలో ఎక్కడి నుంచి ఏ స్థితిలో పడిపోయినా కానీ ఈ శ్రమ నిన్ను నిలబెట్టేదేగా, నాశనం చేసేది కాదు. అది అయ్యగారు శ్రమల ఉపకారం, శ్రమలే హారము, శ్రమలాత్మకు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఆత్మీయమైన శుద్ధి. చెప్పండి, ఏముండాలా? మీ నోటితో చెప్పండి. ఆత్మీయమైన మనసు చెదరకుండా, తలంపులు చెదరకుండా, బ్రతుకులో ఏ చెడుతనమునకు చోటివ్వకుండా ఉండాలి అంటే ఆత్మ చేత నీవు కడగబడాల. 2 కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయము, మీలో కొందరు ఎలాంటి వారు? అట్టివారై ఉంటరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధ వారై నీతిమంతులుగా దేవునికి స్తోత్రం. ఎలా తీర్చబడ్డామట? ప్రభునందు ప్రియులరా, నీతిమంతులుగా తీర్చబడితిరి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ ఆత్మీయ శుద్ధి, నీ అంతరంగాన్ని శుద్ధి చేసేవాడు నీ వల్ల కాదు, నా వల్ల కాదు, మనందరినీ శుద్ధీకరించేవాడైన. అందుకనే అది పోయబడిన తైలము, పంపబడిన తైలము, నింపబడే తైలము, మన బ్రతుక్కి బలమునిచ్చేది, మన బ్రతుకును పంట పండించే తైలము ఆత్మ తండ్రి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మార్కు సువార్త 16:8 మనం చదువుదాం. 14:8 చదవండి. 14:8. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము అమ్మా ఏమైంది? పరిమళించింది. మరియమ్మ గారు తన ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క అత్తరబుడ్డి పగలగొట్టి ప్రభు తల మీద వంపింది, పాదాలకు కడిగింది, దేవుడి పాదాలకు రాసింది. అందువల్ల ఇల్లంతా దేంతో నిండిపోయింది? అత్తర వాసనతో. అంటే అర్థం ఏంటి? ప్రియులరా, తన హృదయాన్ని బ్రద్దలు కొట్టింది కాబట్టి తనలో క్రీస్తు నింపిన పరిమళం అనగా సువాసన ఇచ్చే దివ్యమైన లక్షణాలు బయటకు వచ్చాయి. ఇవాళ ప్రభు వల్ల నీవు ఏ అనుభూతి పొందావు అది బయటికి రావడానికి. అందుకే ప్రభు ఏమిచ్చాడు? అక్కడతో ఆ వాసన ఆగిపోయిందా?
చెప్పండి, ఈమె నా మరణం కొరకు చేసిన కార్యము గనక ఇది జ్ఞాపం చేసే ప్రతి దగ్గర ఆమె జ్ఞాపకాలు ఉంటాయి. ఎవరి జ్ఞాపకాలు? ప్రభును గూర్చినటువంటి ఈ సువాసన కలిగిన హృదయము ఎక్కడున్నా ఆ జ్ఞాపకాన్ని ప్రభు ఆస్వాదించేవాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పాపం వల్ల ఆదామవ్వలు దేవుడు వారిని విడిచిపెట్టినా వారు భయపడి విడిచిపెట్టే దేవుడు మాత్రం వారిని ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు అనడానికి కారణం ఏంటంటే 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు యేసయ్య ఈ భూమి మీద పనిచేశారు. దేవునికి స్తోత్రం. తన ఏక కుమారుని భూమి మీదకు పంపించాడు దేవుడు. 33.5 సంవత్సరాలు ఆయన ఏకంగా మన కొరకు ఆయన పొందిన శ్రమలన్నీ కూడా అవి దివ్య లక్షణం. సృష్టి అంతటిలో ఆయన చేసిన కార్యాలన్నీ మనకి ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయో అంతకంటే సంతోషం ఆయన జనన మరణ పునరుద్ధానం. దేవుని స్తోత్రం. అందుకని నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన. చెప్పండి ఏంటంట? ఇంకొక మాట చదివి ముగించుకుందాం. 92వ కీర్తన 10వ వచనం చదువుదాం. 10వ వచనం 92వ కీర్తన. గుర్పోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము అమ్మా కొత్త తైలముతో నేను అంటబడి తిని. ప్రభునందు ప్రియులారా గమనించండి, తైలం గొప్పదే, అది క్రొత్తదిగా ఉన్నది. మనము దేవుని వాక్యమును బట్టి మనం చూస్తే 104వ కీర్తన 15వ వచనంలో చూడండి ఏమంటాడు ఆయన. నీ ముఖమునకు మెరుగు. చెప్పండి ఏంటన్నా అందరూ చెప్పండి. మెరుగునిచ్చు. దేవుని పిల్లరా, రోజు చక్కగా మీ తలకరి చక్కగా ఏదో ఒక ఆయిల్ రాసుకోండి. ఏ బ్యూటీ పార్లర్ కూడా పనికిరాదు. మీ ముఖం అంత కలగా ఉంటుంది, వికారం ఉండదు. చిన్నప్పుడు పెద్దలు చెప్పేవారు, అటు బుర్ర ఏడెక్కిపోయిందిరా కొంచెం ఆముదం రాయరానివాడు. అంటే వాడు ఎందుకు తగ్గులు పెట్టుకున్నాడు? తల ఏం లేదు, ఏడెక్కిపోయిందని. వాళ్ళ భాషే బాగుంది. ఇప్పుడు అందరూ ఏం రాయట్లేదు. చెప్పండి, అందరూ షాంపూ కదా, రకరకాలు వచ్చినాయి. మగాళ్ళకి స్త్రీలకి ఏమొచ్చినాయి? నీ ముఖమునకు మెరుగునిచ్చే తైలం ఇది. దేవుని స్తోత్రం. ఇది ముఖమునకు మెరుగునిస్తే ఇక్కడ దావీదు అంటాడు, క్రొత్త తైలముతో నేను. ఇది ముఖానికి మెరుగు కాదు, అంతరంగానికి ఆనందం ఇచ్చేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త విషయములు లేనిదెయి, క్రొత్త మిషను ఎందుకు రావ, క్రొత్త విషయములు లేనిదెయి ఎందుకు రావలెను, క్రొత్త విరాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘా కొను గొప్పగా పెరిగి కొను మనోవిచారము. మోక్ష మార్గోపదేశ పండుగలు. ఈ పండుగలకు 7 మండలాల నుండి ప్రజలు వచ్చారు. ఎన్ని మండలాలు? నేను కిందట నెల అంతా ఒక ప్రార్థన చేశాను శిలువ ధ్యాన కాలంలో. ప్రభువా, గ్రామాలకు సువార్త చెప్పడానికి అవకాశం పోతుంది. నేనే స్వయంగా వెళ్ళి చెప్దామంటే ఓ డ్రైవర్ ఉంటాడు, ఉండడు. ఒక ఊరికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నా. వెళ్ళినా ఏదో ఒక ఇన్నాళ్ళంత విరివిగా తిరిగే శరీరం సహకరించట్లేదు అని చాలా బాధపడ్డా. సువార్త లేకుండా ఏదో మీకే చెప్తున్నా, మీకే కనబడుతున్నా. ఆదివారం మీకే కనబడుతున్నా, సోమవారం మీకే కనబడుతున్నా. మరి నాకేంటి ప్రయోజనం? ఈ కారుణ్యం సుఖం, ఇవన్నీ సుఖం ఏంటి నాకని రోజు అలాగే ప్రార్థన చేస్తున్నాం.
ప్రభు చెప్పారు, పలాసలో మీటింగ్ పెట్టు, అందరిని పిలిచిపెట్టు అన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, 7 మండలాల ప్రజలందరికీ 3 రోజులు ఒకే దగ్గర కూర్చోబెట్టి నాకు ఆనందమైంది. ఏమిచ్చాం వాళ్ళకి? మోక్ష మార్గోపదేశం అనే బోధలతో 3 దినాలు నింపాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కొత్త మిషన్ ఎందుకు వచ్చింది? అన్ని మిషన్లు 70 మంది అన్ని డినామినేషన్ల సేవకులు కూర్చున్నారు. ఈ డినామినేషన్ ఆ డినామినేషన్ లేదు. వాళ్ళే చెప్పారు, బైబిల్ మిషన్ అంటే మేము ఒప్పుకోం, కానీ ఎందుకో మిమ్మల్ని మీ మాటలు ఏదో మాకు ఒక నమ్మకం వచ్చింది, అందరం కలిసి ఉంటే అందరం వస్తే బాగుంటుంది అనుకుని వచ్చామన్నారు. వారు ఎన్నింటికి వచ్చారో తెలుసా? 5:30కే వచ్చేవారు. 5:30కి వచ్చి కూర్చొని 9:30 దాకా ఉండి ప్రార్థన ఎక్కించేవారు. సంఘాలు 20-30 కిలోమీటర్ దూరంలో వచ్చేవాళ్ళు 5:30కే స్థలం అంతా నిండిపోయేది. దేవుని స్తోత్రం. మరి మనం మీటింగ్ పెడితే ముక్కిలి మూలిగి గొయ్యలు ఉన్నాయండి, రావద్దా? ఏమున్నాయంట? మరి ఎలాగొచ్చారు? ఆసక్తి పోయింది, ఆత్మీయత పోయింది, నీ బాధ్యతలు తొలగిపోయా, నీ వల్ల ఒక ఆత్మను రక్షించుకోవాలనే ఆశ నీలో నిరాశ అయిపోయింది. నేను ఒకరిని సంపాదించుకోకపోతే నా కిరీటం ఉంటుందా అని ఒక భయం అనేది పోయింది. అన్నిటికీ ఒక లాజికే, అన్నిటికీ. కానీ ఆ ప్రజలను చూస్తున్నట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. కొత్త విషయం లేనిది క్రొత్త మిషను ఎందుకు రావాలి? దేవదాసాయి గారితో ప్రభు చెప్తున్నాడు, కొత్తవి రాగా ఓ దేవదాసు అన్ని మిషన్లు పెరిగి మేఘమెక్కాలి. అన్ని మిషన్లు ఇవాళ అన్ని మిషన్లు కూర్చోబెట్టి శ్రీకాకుళం ఉన్న బైమిషన్ ఈ సంఘం ఏం చేసింది? అందరిని కూర్చోబెట్టి వాక్యం చెప్పింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ మేఘమెక్కాల. భక్తి అనేది ఏమిటో, భక్తి భావాలు చక్కగా అందరూ నేర్చుకునే రీతిగా దేవుడు మనకు అనుగ్రహించి, దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల నువ్వు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది. వచ్చే వారం ఆ సువాసన గురించి మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇవాళ ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం? 4. 1 చెప్పండి. తైలం యొక్క గుణం ఏంటి? సువాసన. 2 పరిశుద్ధత. 3 ప్రతిష్టత. 4 ఆరోగ్యకరమైనది. కొత్త సంగతులు, కొత్త విలువలు, కొత్త ఆలోచన దయగల ప్రభువా, ఈ మాటలని బిడ్డల విషయంలో దీవించమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, పారమార్థికమైన కీర్తనలతో పావనత్వంతో బిడ్డలు నింపబడ్డ కృపచూపమని, త్వరగా వస్తున్న పెండి కుమారుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి.